సంపూర్ణత కలిగిన క్రైస్తవునికి ఒక మాదిరి సూచన. కాబట్టి నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంత వినయం కలిగి ఉంటావో, ఆఖరిగా ప్రేమను కొత్త ఆజ్ఞను అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారు. యేసు రాత్రి తన శిష్యులకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. హల్లెలూయా. ఈ ప్రభు బల్లారాధన గాని లేక భోజన విందు గాని ఇవన్నీ కూడా మనకు ఒక ప్రేమకు ప్రతీక. కేవలం మాటల ప్రేమ కాదు మనం కలిగి ఉండాల్సింది, చేతల ప్రేమ. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, వెనకబడిన వారిని లేవనెత్తాలి, పడిన వారిని చేరదీయాలి, మాటలతో బాధించకూడదు, చిదిగిపోయిన వారిని ఇంకా హింసించకూడదు. తప్పు ఒప్పు ఏం జరిగినా వారిని ఆదరించి, ప్రేమించి, ధైర్యపరిచి, సహకరించి, సహాయం చేసి అందరి యొక్క కలయిక, అందరి యొక్క సహవాసం కలిగి ఉన్నప్పుడే దేవుని ప్రేమ మనలో ఉత్పన్నమవునట్టు ఒక క్రొత్త ఆజ్ఞను ఇచ్చాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకడు ప్రేమించుకొనుడి. హల్లెలూయా. కాబట్టి ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది త్యాగపూరితమైన ప్రేమ. ఇది సిలువ మరణము వరకు వెళ్ళిన ప్రేమ. ఈ ప్రేమ మన మాటలలో మాత్రమే కాదు, మన క్రియలలో కూడా కనిపించాలి. ఆ క్రియలు ఏంటో తెలుసా? నువ్వు క్షమించగలగాలి, క్షమించమని అడగాలి. ఈ బలలో పాల్గొంటున్న మనం నీ అర్పణము అర్పించేటప్పుడు నీకెవరి మీదైనా విరోధం ఉన్న ఎడల, అపరాధములు నీ హృదయంలో వచ్చిన ఎడల నీ అర్పణ అక్కడ పెట్టి మొదట వెళ్ళి సమాధాన పడి తర్వాత అర్పణ చేతులు పెట్టాలి. హల్లెలూయా. కనుక ప్రేమ అనేది క్రియలను ఎలా చూపిస్తుందంటే, ప్రియమైన దేవుని క్షమించడం ద్వారా. ప్రేమ ఎలా కనబడుతుందంటే సహాయం చేయటం ద్వారా. హల్లెలూయా. చూడండి, తాత 10 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఆ 10 రూపాయలు తీసుకుని తాత నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. ఎందుకన్నాడు ఈ మాట? 10 రూపాయలు ఇచ్చాడు కాబట్టి. 10 రూపాయలు ఇవ్వకపోతే అసలు తాతకి నేనంటే ప్రేమే బ్రో ఎవడో అని అంటాడు. అదే నువ్వు కావలసిన వాళ్ళు ఇస్తే ఎంత ప్రేమో తాతకి నేనంటే, ఎంత ప్రేమో మా అమ్మకు నేనంటే, ఎంత ప్రేమో మా అమ్మ మా నాన్నకి నేనంటే. కారణం ఏంటి? డబ్బు ఇస్తే, ఏదన్నా ఇస్తే, ఏదన్నా చూస్తే, ఏదన్నా చేస్తే, ఇవన్నీ కూడా ప్రేమకు ఎలాగ చిహ్నము. సహాయం చేయాలి ప్రేమ అంటే. అలాగే త్యాగం చేయడం ద్వారా కూడా వ్యక్తమవుతుంది ప్రేమ. ప్రపంచం మన మాటలను కాకుండా మన ప్రేమనే చూస్తుంది. అలా చూసింది కాబట్టి యేసుక్రీస్తుని ఈరోజు ప్రపంచమే వెంబడిస్తుంది. మన ప్రేమ ద్వారానే మనం క్రీస్తు శిష్యులమని తెలుస్తుంది. అనేక మందిని కూడా ప్రేమ ద్వారానే మనం నడిపించగలం, తీసుకురాగలం, చేర్చగలం, దేవుడి దగ్గరికి నడిపించగలం. ప్రేమ లేకపోతే ఎవరు ఆకర్షించబడలేదు తండ్రి యొద్దకు. కాబట్టి యేసుక్రీస్తు సిలువకు ముందు రాత్రి మనకు 3 గొప్ప సత్యాలను నేర్పుతుంది. ఏంటి అంటే, మొట్టమొదటిది ఏకత్వంలో క్రీస్తు, ఏకత్వంలో క్రీస్తు ఐక్యములో మనం ఉంటున్నామని చెప్పి రుజువుపరుస్తుంది బల్లారాధన. రెండవది వినయముతో, తగ్గింపుతో సేవ చేయాలనే విషయాన్ని నేర్పిస్తుంది బల్లారాధన. మూడవది నేను ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమించుకునుడి అని ఈ 3 సత్యాలను ఈ ఈ సంస్కార ఆరాధన నేర్పిస్తుంది. కనుక దయచేసి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ 3 సత్యాలు మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే మనం నిజమైన